హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇక మన వీడియో విషయానికి వస్తే చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ విధంగా చేసుకోవాలో మనం ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇవి బొచ్చ చేపలండి. ఒక హాఫ్ కేజీ వరకు బొచ్చ చేపలను తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా నీటి కడిగి పెట్టుకున్నటువంటి చేపలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు మరియు కొద్దిగా కారము, 1 టేబుల్ స్పూన్ కారము, పసుపు, అదేవిధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత మొత్తము కూడా ముక్కలకు మంచిగా కలిసేలాగా కలుపుకోండి. దాదాపు ఒక 5 నిమిషాల పాటు మంచిగా ముక్కలకు పట్టేలాగా ఈ ఉప్పు, కారము, ఈ మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మనము కర్రీ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక వెడల్పటి కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2-3 పచ్చిమిర్చిని తీసుకొని కట్ చేసి అందులో వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. ఇక్కడ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ టమాటాని కట్ చేసి ఈ విధంగా మనము ఆనియన్లో వేసుకోవాలి. మంచిగా వేసి కలిసేలాగా కలుపుకోండి. కలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అందులో మనము చేపలను కలిపి పెట్టినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇది కూడా పోపులో కూడా ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తము కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత మనము ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చేపలను వేసి మనము ఒక్కొక్కటిగా వేసి మంచిగా కలుపుకునేలాగా వేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోండి. ఒకవైపు ఫ్రై అయ్యాయి కదా, ఇంకొక వైపు మంచిగా టర్న్ చేసుకోండి. ఈ విధంగా మెల్లగా ప్లేన్ గింట ఉంటుంది కదా, ఆ ప్లేన్ గింటను పెట్టి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత ఉంచి తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. అప్పుడు కొద్దిగా చింతపండు వాటర్ని మనము చేపల్లో వేసుకోవాలి. కొంచెమే చింతపండు అండి, ఎక్కువ కాకుండా కొద్దిగా వేసి వాటర్ వేసుకొని ఈ విధంగా మంచిగా చేపలల్లో పోసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ 5 నిమిషాలు మూత ఉంచిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది, సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేసుకోండి. ఇందుకు చేపల పులుసులకు టేస్టే జీలకర్ర మెంతుల పొడి అండి, చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా ధనియాల పొడి మరియు కొద్దిగా గరం మసాలా అనేది ఇక్కడే యాడ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా చేపలని మెల్లగా ఈ విధంగా కదుపుకోవాలి మొత్తము కలిసేలాగా. ఇక్కడ గరిటె పెడితే విరిగిపోతాయి కాబట్టి ఆ విధంగా చూడండి, మంచిగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చేపల పులుసు రెడీ అండి. ఓకేనా? మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.